హాయ్, వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. నా పేరు విష్ణు కుమార్. ఈ వీడియోని మొదటిసారిగా చూసిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్న ఒక వార్త అనేది వచ్చింది. 29 మంది సెలబ్రిటీల మీద ఈడీ కేసులు అనేది నమోదు చేసింది. ఎందుకు వీళ్ళకి అసలు ఈ బెట్టింగ్ యాప్స్ని ఎందుకు వీళ్ళు ప్రమోట్ చేయాల్సి వచ్చింది? వీళ్ళకి సంపాదించినటువంటి సంపాదన సరిపోవట్లేదా? సినిమాల మీద వచ్చినటువంటి సంపాదన సరిపోవట్లేదా? అసలు బెట్టింగ్ యాప్స్ మీద యూత్ ఎలా నాశనం అవుతున్నారు ఏంటి అన్నది నేను ఈ వీడియోలో చెప్తాను. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెట్టింగ్ యాప్స్ అనేవి వాటి ఉచ్చులో పడితే మాత్రం బయటికి రావడం అనేది చాలా కష్టం. యూత్కి ఆ విషయం తెలిసినా కూడా చాలామంది ఈజీ మనీ కోసం అని చెప్పేసి ఆ ట్రాప్లో పడిపోతున్నారు. కష్టపడకుండా మనీ వస్తుందని చెప్పేసి. కానీ వాళ్ళ ఇల్లు గుల్లవుతుంది. ఇల్లు అనేది గుల్లవుతుంది. డబ్బులు ఇవ్వకపోతే తండ్రిని చంపిన దాఖలాలు వచ్చినాయి. రోజు వార్తలు చూస్తున్నాం మనం. తల్లిని చంపుతున్నారు, ఆఖరికి భార్యను చంపుతున్నారు. ఇలాంటి పరిస్థితి, ఇంతటి ఉన్మాదానికి యూత్ ఎందుకు తయారవుతున్నారు అనేది ఆవేదన కలిగిస్తుంది. ఈ యూత్ని ఇంత ఉన్మాద స్థితికి తెచ్చింది ఎవరు అసలు అంటే, ఇదిగో ఈ సెలబ్రిటీలే. 29 మందా 30 మందా 40 మంది అనేది కాదు, మొత్తం ఈ సెలబ్రిటీలదే ఈ పాపం అంతా. మనం టిక్కెట్లు కొని మనం కష్టపడి నెలకు సంపాదించామో లేదా రోజు కూలికి వెళ్ళామో ఏదో ఒకటి చేసామో, మనం కష్టపడి టిక్కెట్లు కొని సినిమా హాల్లో సినిమాలు చూస్తే వాళ్ళు పెద్దోళ్ళు అయ్యారు. ఇక బుల్లితెర వచ్చేసరికి మనం షోలు వాళ్ళ ఎంటర్టైన్మెంట్ జోకులు, కుళ్ళు జోకులు వేసినా మామూలు జోకులు వేసినా మనం నవ్వి అవి చేసి ఎంటర్టైన్మెంట్ చేసి వాటిలలో ఆ షోలు చూసినందుకు వాళ్ళు సెలబ్రిటీలు అయ్యారు. వాళ్ళు ఆస్తులు సంపాదించుకున్నారు, విల్లాలు కొన్నారు, గేటెడ్ కమ్యూనిటీలు కొన్నారు, తర్వాత బిల్డింగ్స్, అపార్ట్మెంట్లు, సొంతంగా ఫామ్ హౌస్లు, లగ్జరీ కార్లు, కొందరైతే విమానాలు కూడా కొనుక్కున్నారు. మరి ఈ డబ్బులు ఇంకా సరిపోలేదు. ఇంకెంతమందికి వాళ్ళ తరాలు 2-3 తరాలు తినేంత సంపాదించారు సొమ్ములు మన మీద. కానీ సక్రమంగా సంపాదించే సంపాదన ఇదంతా. కష్టపడ్డారు, సంపాదించారు కాదంట్లా. కానీ అక్రమ సంపాదన మీద ఎందుకు మీకు అంత ఎందుకు సంపాదించాలనే ఇది అంటే, యూత్ని బెట్టింగ్ దాంట్లోకి దించేసి బెట్టింగ్ మాయాజాలంలోకి దింపే ఆ దిక్కుమాలిన యాప్స్కి మీరు ప్రమోషన్ ఎందుకు చేశారని చెప్పేసి మనం ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు అలాంటి వాటిల్లో నటించకూడదు. మనం నటిస్తే మన ప్రభావం వాళ్ళ మీద పడుతుంది, పిల్లల మీద పడుతుంది, యూత్ మీద పడుతుంది అన్న కామన్ సెన్స్ ఈ సెలబ్రిటీలకి ఎందుకు లేకుండా పోయింది? ఇది ఇల్లీగల్ అని తెలియదని ఇప్పుడు కల్లుబిల్లి కబుర్లు చెప్తున్నారు. ఇల్లీగల్ కాదండి. నువ్వు ఒక్కటి ప్రమోట్ చేస్తే డబ్బులు 100 లక్షలలో వస్తాయి బెట్టింగ్ ఆడితే అని చెప్పేసి, అది గవర్నమెంట్ ఇచ్చిందా, పర్మిషన్ ఇచ్చిందా, ఇవ్వలేదా అయినా తర్వాత అది పక్కన పెట్టండి. కానీ మీకు తెలియదా అదంతా మాయాజాలం అని చెప్పేసి? లాటరీ టికెట్ కొన్నట్టే కదా అది కూడా. అంటే అది మోసం అని తెలిసి కూడా మీరు ఎందుకు నటిస్తున్నారు? ఎంతమందిని ఇంకా బలి తీసుకుంటారు? ఎన్ని కుటుంబాలని రోడ్డుకి ఈడుస్తారు? సర్వనాశనం అయిపోయి వాళ్ళు రోడ్డును పడితే కానీ మీ డబ్బులు మీకు వస్తే మీకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంటుందా మీ జీవితంలోకి? అంటే ఈ సెలబ్రిటీల ధనదాహం అనేది ఎప్పటికీ తీరుతుంది. కనీసం తప్పని తెలిసిన తర్వాత కూడా ఒక్క సెలబ్రిటీ కూడా ఖండించలేదు. 1-2 ఖండించారు. వాళ్ళు ఏమంటారంటే, మేము అప్పుడు చేసినప్పుడు అవి లీగల్ అని తెలిసింది, అందుకే మేము చేసామని చెప్పేసి. ఎవరు మన రాణా ఒకడు, తర్వాత ఈయన అనుకుంటా దేవరకొండ అనుకుంటా, విజయ్ దేవరకొండ అనుకుంటా, వీళ్ళు ఒక ప్రకటన చేశారు. నిషేధించినటువంటి బెట్టింగ్ యాప్స్ని మేము ప్రమోట్ చేయలేదు, చట్టపరమైన అనుమతులు ఉన్నాయి కాబట్టి వాటికి ప్రచారం చేసామని చెప్పి చెప్పుకున్నాడు. అంటే A23 అనే కంపెనీతో విజయం చేసుకున్న ఒప్పందం అయితే ముగిసిందట. అలాగే రాణా అగ్రిమెంట్ చేసుకుంది 2017లోనే పూర్తయిందట. ప్రకాష్ రాజ్ 2016లోనే కంపెనీతో డీల్ ముగిసిందని చెప్పేసి ఒక ప్రకటన అయితే చేశారు. కానీ వీటితోటి అంటే ఈజీ మనీగా ఎట్లా వస్తాయని చెప్పేసి మీరు యూత్ని ఇది చేశారు. మీకు వస్తున్న డబ్బుల గురించి ఆలోచించారు. చట్టపరమా, న్యాయపరమా అని కానీ నైతికత ఉండాలి కదా. మన మనసుకి నైతికత అనేది కంపల్సరీగా ఉండాలి కదా. వీటి వల్ల వస్తుందా రాదా, డబ్బులు వస్తాయా అని చెప్పేసి. ఇప్పుడైతే 29 మెంబర్స్ మీద ఈడీ అయితే కేసు పెట్టింది. వీళ్ళల్లో విజయ్ దేవరకొండ కానీ, ప్రకాష్ రాజ్ కానీ, రాణా కానీ వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళ మీద ఆల్రెడీ సైబర్ క్రైమ్లు హైదరాబాదు వీటిలలో సైబరాబాద్ పోలీసుల దగ్గరను హైదరాబాద్ పోలీసుల దగ్గర ఆల్రెడీ కేసులు ఉన్నాయి. వీటి కేసుల ఆధారంగానే ఈడీ ఫైల్ చేసింది. ఈ బెట్టింగ్ యాప్స్లో ప్రమోట్ చేసినటువంటి వాళ్ళల్లో ఇంకా మంచు లక్ష్మి ఉంది, ప్రకాష్ రాజ్ ఉన్నాడు, ప్రణీత ఉంది, నిధి అగర్వాల్ ఉంది, శ్రీముఖ్ ఉంది, రీతూ చౌదరి ఉంది, యాంకర్ శ్యామల ఉంది, అనన్య నాగళ్ళ ఉంది. వీళ్ళందరి మీద కూడా ఈడీ కేసులు అనేది నమోదని. వీళ్ళు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు వచ్చేసరికి నీతూ అగర్వాల్, విష్ణుప్రియ, వర్షిణి, సిరి హనుమంతు, వాసంతి కృష్ణను, శోభా శెట్టి, అమృత చౌదరి, నయన పావని, నేహా పటాను,
ఇక పద్మావతి, పండు, ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, భయా సన్నీ యాదవ్. ఈ సన్నీ యాదవ్ పాకిస్తాన్ కూడా వెళ్ళొచ్చాడు, ఇప్పుడు ఎన్ఐఏ కేసు కూడా ఉంది దీని మీద. టేస్టీ తేజ, బండారు సుప్రీత, వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళతో పాటు యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు చాలామంది మీద కూడా ఈడీ అనేది కేసులు నమోదు చేసింది. బెట్టింగ్ యాప్స్లో ఇప్పటికే ఆల్రెడీ విష్ణుప్రియ కానీ, తర్వాత రీతు చౌదరి కానీ, శ్రీముఖి, శ్యామల వీళ్ళందరినీ కూడా పంజాగుట్ట పోలీసులు అయితే ప్రశ్నించారు. 19 మంది యాప్ ఓనర్ల మీద కేసులు కూడా పెట్టారు. ఇంక వీటిలో ఈ బెట్టింగ్ యాప్లు గుర్తుపెట్టుకోండి, వీటిలలో వీటి జోలికి వెళ్ళకండి దయచేసి. JungleRummy.com ఒకటి, A23 ఒకటి, YOLO 247, ఫెయిర్ ప్లే ఒకటి, జీత్ విన్ ఒకటి, వి బుక్ ఒకటి, తాజ్ 77 ఒకటి, వివి బుక్ ఒకటి, ధని బుక్ 365 ఒకటి, మామా 247 ఒకటి, తెలుగు 365 ఒకటి, S365 ఒకటి, జై 365 ఒకటి, జెటెక్స్ ఒకటి, పరిమ్యాచ్, తాజా 111 బుక్, అలాగే ఆంధ్ర 365. ఈ యజమానులందరి మీద కూడా పోలీసులు అయితే ఆల్రెడీ కేసులు అయితే పెట్టారు. ఇక బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి పెద్ద ఎత్తున సెలబ్రిటీలకు డబ్బు అయితే అందింది. కానీ ఈ ఈడీ ఎందుకు ఎంటర్ అయిందంటే ఈ డబ్బులను అసలు వాళ్ళు ఐటీలో కూడా చూపించలేదు. అంటే వాళ్ళకి ఎన్ని కోట్ల రూపాయలు వచ్చినాయో తెలియదు, కానీ మనకి వీటిని ఐటీలో కూడా చూపించలేదంటే వాళ్ళు ఎంత సంపాదించారనేది మనం తెలుసుకోవాలి. నేను కోరుకునేది సెలబ్రిటీలు కానీ ఎవరైనా సరే ఒక్కటి, అంటే మొన్న పోయినసారి ఒక వీడియో కూడా చేశాను నేను, కనీసం కూల్ డ్రింక్ యాడ్లో నటించాలన్నా కూడా అది ఆరోగ్యానికి హానికరం అని తెలుసుకోవడం, నటించడం మానేయండి. ఎందుకంటే మహేష్ బాబు మీద సూర్య వాళ్ళ కేసు కూడా, రియల్ ఎస్టేట్ కంపెనీ కేసు కూడా నమోదైంది, ఈడీ కేసు కూడా వచ్చేసింది దాని మీద. అందుకనే మీరు నటించేటప్పుడు మీకు ఆల్రెడీ డబ్బులు వస్తున్నాయి, సినిమాల మీద డబ్బులు వస్తున్నాయి, బాగా విపరీతంగా వస్తున్నాయి, కోట్లలో తీసుకుంటున్నారు మీరు, సరిపోవట్లేదు అవి, అట్లా వదిలేయండి. యాడ్స్, దిక్కుమాలిన యాడ్స్లో నటించి యూత్ ప్రాణాన్ని బలి తీసుకోకండి. మొన్న ఒక తండ్రి పొలం తాకట్టు పెట్టి 2 లక్షలు తీసుకొచ్చి పెడితే అవి మొత్తం అయిపోయినాయట, ఇంకా డబ్బుల కోసం వేధిస్తున్నాడు, ఆయన ఒప్పుకోలేదని చెప్పి చంపేశాడు, పేక్ కోసి చంపేశాడు ఒక కొడుకు. వాడు ఎంత దుర్మార్గుడు ఆలోచించండి. అంటే వాళ్ళ ఉన్మాద స్థితిగా ఆలోచించండి, దుర్మార్గుడు గురించి కాదు, ఉన్మాద స్థితిని ఆలోచించండి. దయచేసి మన వీడియో మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఇతర సోషల్ మీడియా గ్రూప్లో షేర్ చేయండి. మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీద కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా మీ కామెంట్స్ అనేది తెలియజేయండి. ఈ సెలబ్రిటీలు చేస్తుందని మీరు సమర్థిస్తున్నారా లేదా అన్నది మీ కామెంట్స్లో అయితే కంపల్సరీగా తెలియజేయండి. థ్యాంక్ యూ.